శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వరదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రిమాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ. ఈ గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం. ఈ శాస్త్రం గవ్వల శాస్త్రం అనేది ఇవాళ కొత్త కాలం నుంచి కాదండి, కంప్యూటర్ కాలం నుంచి కాదు, చాలా వేద శాస్త్రాల కాలం కంటే ముందల నుంచి ఉందండి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. కరెక్ట్ మాత్రం పూర్వకాలంలో మాత్రం శివపార్వతుల కాలం నుంచి ఉన్నదండి. ఇది శివపార్వతుల ఆది దంపతుల కాలం నుంచి ఉంది జ్యోతిష శాస్త్రం, గవ్వల శాస్త్రం. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఈ గవ్వల శాస్త్రం అనేది మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో మరుగున పడ్డది. కానీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతాల్లో అని ఉత్తరాది ప్రాంతాల్లో, అలాగే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గవ్వల శాస్త్రం ఉన్నది. కానీ మాత్రం చాలా వరకు మరుగున పడ్డదండి. కానీ మాత్రం కొందరు ఈ కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల నుంచి చాలా వరకు మరుగున పడ్డది. కానీ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచి ఉన్నది, దేవకాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. ఈ గవ్వలు అంటే మామూలు గవ్వలు కాదండి, అది పరాశక్తి గవ్వలు, శివుడి గవ్వలు, రేణుకా ఎల్లమ్మ గవ్వలు, లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూర్తి గవ్వలు. గవ్వల శాస్త్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. చెప్పేవారి కాడనే పర్ఫెక్ట్ ఉంటుంది ఉండదనేది గ్యారంటీ ఉండదు. కానీ ఈ గవ్వల శాస్త్రం అనేది తప్పకుండా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్య బలం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పేరు మీద ఈ నూతన సంవత్సరం 1వ తేదీ 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జనవరి నెల గవ్వల శాస్త్రం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మరి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. ఈ శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం చెప్తారు అని అంటారు, కోటి చింతామణి శాస్త్రం అని అంటారండి. సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శుక్రమహారదశ గవ్వలు పడ్డాయండి, 6 గవ్వలు పడ్డాయి. సింహరాశి వారి జాతకానికి మాత్రం పుబ్బా నక్షత్రం వారికి శుభయోగం ఉంటుందండి, 6వ సంఖ్య. కానీ వీరి జాతకంలో చూడాలంటే మకా నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి అడగడుగున ఆటంకాలు అయ్యే అవకాశం ఉందండి. ఎంత ధనం వచ్చినా నిలకడ లేకుండా అవుతుందండి. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి. అపార్థాలు చేసుకునే అవకాశం ఉంటుందండి. గవ్వల శాస్త్ర ప్రకారం మాత్రం శుభయోగం ఉన్న మాత్రం కోటి పంచాంగ శాస్త్ర ప్రకారం మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు ఉన్నాయి. ఆ చిక్కులు, చికాకులు తొలగిపోవడానికి వీరి జాతకానికి ఓపిక అవసరం. కానీ సింహరాశి వారికి ఓపిక కూడా ఉంటుంది, ధైర్యం కూడా ఉంటుంది, ఆలోచన శక్తి కూడా ఉంటుంది, చాతుర్యత శక్తి ఉంటుందండి. ఎవరితో ఎలా ఉండాలో తప్పకుండా అలా ఉండే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. పిల్లలతో పిల్లల పాటు, పెద్దలతో పెద్దల పాటు ఎవరితో ఎలా ఉండాలో అలా ప్రవర్తించే గుణం ఉంటుంది, స్త్రీలకైనా పురుషులకైనా. ఇంకా విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా విద్యారంగంలో విదేశానం, వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా శుభయోగం ఉంటుందండి. ఇంకా ప్రేమ విషయంలో చెప్పాలంటే ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. మకా నక్షత్రం వారు మల్లికార్జున స్వామికి దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి, శ్రీశైల మల్లికార్జున స్వామికి. 2వది పుబ్బా నక్షత్రం వారు మాత్రం అమ్మవారికి పూజ చేయటం మంచిది. ఏదైనా కులదేవత కావచ్చు, కనకదుర్గమ్మ కావచ్చు, ఏదైనా ఒక అమ్మవారిని పూజ చేయటం మంచిదండి. శుక్రమహారదశ యోగ బలం కలిసి వస్తుంది. మరి జాతకంలో డైమండ్ ధరించడం మంచిది. 6వ తేదీ పుట్టినవారు కానీ కావచ్చు, అలాగే 15వ తేదీ పుట్టినవారు కావచ్చు, 24వ తేదీ పుట్టినవారు, శుక్రమహారదశలో శుక్రహోరాల్లో పుట్టినవారు, శుక్రుడు ఉచ్చస్థానంలో పుట్టిన వారికి చాలా వరకు అనుకూలత ఉంటుందండి. అంశబలం మంచిగా ఉంటుంది. దిష్టి దోషం ఉన్నా, లేదా ఆరోగ్య దోషం ఉన్నా, కుటుంబ దోషం ఉన్నా, లేదా కళ్యాణమైన వారికి సంతాన దోషం ఉన్నా, అలాగే వివాహమైన వారికి స్త్రీ సౌఖ్యం లేకున్నా చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. స్త్రీ సంతానం నుంచి చాలా వరకు సత్ఫలితాలు కలిగే అవకాశం ఉన్నాయండి. 2వసారి గవ్వలేసి చూద్దామండి వారి పేరు మీద ఎలా ఉందో. రెండవసారి గవ్వలేస్తే 1వ సంఖ్య గవ్వలు పడ్డదండి. రవి మహారదశ సంఖ్య అండి. రాజకీయ నాయకులకు మాత్రం చాలా అనుకూలమైన సంఖ్య ఇది. కానీ
అయినా సరే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాజకీయ నాయకులకు ఎంత అనుకూలం ఉంటుందో అంత చిక్కులు చికాకులు ఉంటాయండి. ముఖ్యంగా వ్యాపారం చేసే దాంట్లో కానీ నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసే దాంట్లో కూడా మాత్రం నంబర్ 1 అవ్వాలనే కోరిక ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో నంబర్ 1 స్థానం అవ్వాలనే కోరిక ఉంటుంది. కానీ నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంది, కానీ అడుగడుగున ఆటంకాలు వచ్చి ఇబ్బందులు వచ్చి అయ్యే అవకాశం ఉంటుందండి. ఇక వివాహ విషయంలో మాత్రం చాలా వరకు పేరు ప్రఖ్యాతులు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. ఇక సంతానం కోరుకునే వారికి మాత్రం సత్సంతాన ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగస్తులకు మాత్రం కొందరికి 50% అనుకూలత ఉందండి, 50% అనుకూలత లేదండి. నిరుద్యోగులు కూడా దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ దక్కినట్టే ఉంటాయి, కానీ చివరి టైంలో మిస్ అవుతూనే ఉంటాయి. నమ్మిన వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఐఏఎస్ రంగం వారికి కలిసి వస్తుంది, ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు వస్తాయి, రెవెన్యూ రంగం వారికి లాభయోగం ఉంటుంది, మున్సిపల్ రంగం వారికి చికాకులు ఉంటాయండి. అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి లాభయోగం ఉంటుంది. అలాగే వీరి జాతకం పంచాయతీరాజ్ శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఐటీ కంప్యూటర్ రంగం సంబంధించిన వారికి కలిసి వచ్చే యోగం ఉంటుంది. అని భూమి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి పేరు మీద మాత్రం చూడాలంటే మాత్రం జనరల్ స్టోర్ కూరగాయల వ్యాపారం చేసేవారికి, ధాన్యానికి సంబంధించిన ఆహార పదార్థాల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. ఇక రాజకీయ నాయకులకు మాత్రం ఆటంకాలు అంతే ఉన్నాయి, ఫలితాలు అంతే ఉన్నాయి. కళాకారులు, సినీ కళాకారులు, టీవీ కళాకారులు, ప్రతి కళాకారులు కూడా మాత్రం ఉచ్చమైన స్థానం, ఉన్నతమైన స్థానం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కొన్ని ఆటంకాలు చిక్కులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటివరకు అయితే వీరి పేరు మీద మాత్రం 7 గవ్వలు పడ్డాయండి. 3వసారి గవ్వలు వేసి చూద్దామండి వీరి జాతక బలానికి. 3వసారి గవ్వలు వేస్తే మాత్రం 8 గవ్వలు పడ్డాయండి జాతక బలంలా. వీరికి అనుకూలం కాని సంఖ్య 8వ సంఖ్య అండి. సింహరాశి వారి జాతకంలో 8వ సంఖ్య వారి జాతకంలో సింహరాశి వారి జాతకంలో చూడాలంటే 8వ సంఖ్య చాలా వరకు ఇబ్బందులు పెడుతుందండి. కానీ మాత్రం అయినా సరే ఈ జ్యోతిష్యంలో కొందరికి మాత్రం శని ఉచ్చస్థానంలో ఉండి సింహరాశిలో పుట్టిన వారికైతే తిరుగు ఉండదండి. కానీ శని ఉచ్చస్థానంలో లేకుండా నీచస్థానంలో ఉండి మాత్రం సింహరాశిలో పుట్టిన వారికైతే ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలంలా. ముఖ్యంగా ఈ అష్టమహారదశ సంఖ్య మాత్రం చాలా వరకు శుభయోగం కూడా ఉంటుంది, అశుభయోగం కూడా ఉంటుందండి. ఎవరైనా మనం పాజిటివ్గా కోరుకోవాలి, కానీ నెగిటివ్ కోరుకోవద్దు. కానీ నెగిటివ్ ఉన్నా కూడా మాత్రం నెగిటివ్ దాటి పాజిటివ్ ఆలోచన చేయాలి. కాబట్టి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చేసే కష్టంలో ఫలితం ఉంటుంది, చేతి పరివృత్తిదారులకు కలిసి ఉంటుంది, కార్మిక రంగం వారికి కలిసి ఉంటుంది, కలిసి వస్తుంది. అలాగే మాత్రం వ్యవసాయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా అష్టకష్ట చిక్కులు వచ్చినా కానీ మాత్రం మొండి ధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది వీరి పేరు మీద. అలాగే పెద్దల ఆశీర్వాదం ఉంటుందండి. వీరి జాతక బలానికి చూడాలంటే సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంటుంది. తాత ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించిన పేరు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అందరి గురించి ఆలోచన చేసే శక్తి ఉంటుందండి వీరి పేరు మీద. ఆలోచన చేయటమే కాదు, ఆ పనిని తప్పకుండా వారు సాధించే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వాటిని ఎలా తట్టుకోవాలి, తట్టుకొని ఎలా నిలబడాలి, వాటికి ఏం పరిష్కారం చేయాలని దిశలో నడిచే అవకాశం ఉంది. తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన విద్య, ఉన్నతమైన ఉద్యోగం, అలాగే ఉన్నతమైన వ్యాపారం గురించి తప్పకుండా మీరు పాటింపులు చేసే అవకాశం ఉందండి. అవి కలిసి వస్తాయండి. కొద్దిగా టైం లేట్ అయినా సరే వారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అయితే వీరు జాతకంలో ఫస్ట్ పడ్డాయి శుక్ర మహారదశ గవ్వలు, 2వసారి పడ్డది రవి మహారదశ గవ్వలు, 3వసారి పడ్డాయి శని మహారదశ గవ్వలు పడ్డాయండి. మిశ్రమ ఫలితంగా పడ్డది. మొత్తం గవ్వలు లెక్క పెడితే మాత్రం 15 గవ్వలు పడ్డాయండి. 15 గవ్వలు అంటే మాత్రం 1+5 అంటే 6. 6వ సంఖ్య ఎటు వదిలిపెడతలేదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, పురుషులకు ఇబ్బందులు ఉంటుందండి, కళాకారులకు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ వాహన రంగంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాపార విషయంలో మాత్రం మెకానిక్ రంగం కావచ్చు, వాహన రంగం కావచ్చు, స్టీల్ రంగం కావచ్చు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉండదండి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ధన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలి. కానీ కోర్టు కేసులు, తగాదాలు, చిక్కులు చికాకులు ఉన్న వారికి మాత్రం రాజీ చేసుకోవడం మంచిది. ఇంకా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాబోయే కాలం మంచిగా ఉంటుంది వీరి పేరు మీద. ఇంకా 2-3 మాసాల నుంచి పడుతున్న చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కోటి అపోహాలు, చికాకులు, భార్యాభర్తలతో చిక్కులు చికాకులు, సంతానరీత్యా అపోహాలు, చిక్కులు, కానీ వేరే వారు సంసారంలో ఇబ్బందులు పెట్టి
నష్టపెట్టే సంఘటనలు ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. పెద్దల మాట ప్రకారం నడిస్తే చాలా వరకు శుభయోగం కలిసి వస్తుంది వీరి జాతకంలో. కొన్ని పెద్దల ఆస్తి మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తల్లిదండ్రుల స్థానం కంటే అత్తమాల స్థానం కంటే స్వతాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కొందరికి వివాహాలు దగ్గర దాకా వస్తూ ఉంటాయి, దూరం అయ్యి ఉంటాయి. నచ్చిన సంబంధం వారికి నచ్చిన సంబంధం ఇతరులకు నచ్చదు, ఇతరులకు నచ్చిన సంబంధం వీరికి నచ్చదు. అందరికీ నచ్చితే ఎవరో ఒకరు వీరికి ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అసంటి సంఘటనలో చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం శుక్రమహారదశ శుక్రుడికి నవగ్రహాలతో పాటు శుక్రుడికి పూజ చేసి బొబ్బర్లు దానం చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ నవగ్రహాన్ని పూజ చేసి అలాగే నవగ్రహాలతో పాటు శుక్రుడిని ప్రత్యేకంగా పూజ చేపిస్తే వారి మీద ఉన్న దోషం నివారణ అయ్యే అవకాశం ఉందండి. స్త్రీలను గౌరవిస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి. అక్క కావచ్చు, వదిన కావచ్చు, చెల్లె కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, రిలేషన్షిప్లో ఎవరైనా కావచ్చు, లేదా బయటి వారైనా సరే అందరితో మాత్రం వీరు పురుషులు మాత్రం మర్యాద పాటిస్తూ వీరి మీద ఉన్న శుక్రదోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీ సంతానం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం తీపి వస్తువులు మాత్రం పిల్లలకు కూడా దానం తినిపించడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఏదైనా కార్యం మాత్రం శుక్రవారం రోజు మాత్రం చాలా వరకు మాత్రం శుభఘడియలా పాటించాలి. శుక్రహోరంలా వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సర్వదేవతలకు పూజ చేస్తూ కులదేవతకు లాస్ట్కు మాత్రం ఖచ్చితంగా మహాగణపతికి అలాగే మాత్రం ఈశ్వరునికి తప్పకుండా మాత్రం పూజ చేయాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శివం భూయత్.